హాయ్ వెల్కమ్ టు హెచ్ టీవీ. మనం ఏలూరు నియోజకవర్గం ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. మరి రాబోయే ఎన్నికలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అది ఆ పార్టీ వల్ల మీకు ఏమైనా లాభాలు జరుగుతాయా? మీ లైఫ్లో జరిగిన విషయాలన్నీ చెప్పండి అమ్మా. అసలు ఏమి జరగండి. ఎవరికి గెలిచినా మనకేం వస్తాయండి. ఎదమండలని ఏమైనా ఆదరంటారా? ఏమి ఆదరంటారు? ఏదో లెక్కలు బతుకులు పిల్లలతో ఇలా బతుకుతూనే సరిపోతున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్స్ మీకు రావట్లేదా? మామూలు పిలిచిన వస్తుందండి సార్, ఇంకేమి రావట్లేదండి. భర్త లేడండి, పాపకి నాకు నలుగురు పిల్లలండి. నలుగురు పిల్లలతో ముగ్గురు పిల్లలతో బతుకుతున్నామండి. ఏ ఆధారం లేదండి దీనివల్లే. కానీ అప్పులు అయిపోయి మాకు ఎవరు వచ్చిన వాళ్ళు ఆదరించిన వాళ్ళు ఎవరూ లేరండి. మాకు దిక్కులేని వాళ్ళ ఇలాగ బతుకు గంప పంపుకొని తింటామండి. లేదు అప్పులో వచ్చి పీకినా అలాగే బాధపడి ఒకళ్ళ కాడికి వెళ్ళినా మాకు ఆదరించలేదండి ఎవరు. అమ్మా మరి మీకు లేదండి, వేసిన వాళ్ళకి వేస్తున్నాడండి. మాకు ఏది లేదండి. పిల్లకి లేరు, నాకు లేరండి. ముగ్గురు పిల్లలు ఇప్పుడు మీకు జగనన్న కాలనీలో ఇల్లు ఏం రాలేదా మీకు? నాకేం ఇల్లు రాలేదా? మాకు చిన్న గుడిసె ఉన్నదని ఏమని అన్నారండి. మాకు ఇల్లు అంతేనండి తేడా. ఇప్పుడు మా భర్త చచ్చిపోయాడని ఏమైనా ఇల్లు ఏదైనా డబ్బు సాయం చేస్తారని అది ఏం లేదండి. మాకు ఆ పింఛను పెట్టానండి. పిల్లలతో ఎలా బతుకుతున్నారమ్మా ఏదమ్మా అనే మాట లేదండి మాకు. అమ్మా ఇప్పుడు మరి ఎలక్షన్స్ లో ఓట్లు అడగడానికి మీ దగ్గరికి వస్తారు కదా, అప్పుడు మీరు ప్రశ్నించండి వాళ్ళు. మరి ఏం ప్రశ్నించండి, అడుగుతామండి సార్. మాకేం ఆదరించిన వాళ్ళు ఎవరు లేరండి సార్. ఏంటంటే పిల్లలతో ఎలా బతుకుతున్నామండి తప్పని. మాకు ఎవరున్నారండి? దిక్కులేని వాళ్ళు దేవుడే తోడండి. ముగ్గురు పిల్లల్ని పెద్దవాళ్ళు పెట్టుకుని ఈ ఆధారం మీద బతుకుతున్నామండి. మాకు ఇల్లు వచ్చింది ఏమీ లేదండి. ఇల్లు ఉన్నదని సన్న ఇల్లు దానికి ఇవ్వనన్నారండి అంతే. నెలకి 18,000, నెలకి మొండరాలకి ఏమి డబ్బులు వేస్తారని ఆ డబ్బులు లేవండి, ఏమీ లేవు. మా ఆయన గారు చచ్చిపోయాక డబ్బులు వస్తాయని అవి ఏమీ లేవండి. అసలు రావని ఇచ్చారండి. ఎందుకని రావన్నారమ్మా? మీకు వయసు పెద్దదండి, 50 సంవత్సరాలకి. మీ ఆధార్ కార్డులో 45 సంవత్సరాలు ఉందా, 50 సంవత్సరాలు ఉందా మీకు? 40 సంవత్సరాలు ఏమి రావట్లేదండి సార్. మా బతుకులకి ఇలాగే ఉన్నాయండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరండి. గ్రామ వాలంటీర్ ఉంటారు కదా మీకు, వాలంటీర్లు వాళ్ళు ఏం వచ్చింది ఆన్లైన్లో చేసాం మీకు రావు అని అంటున్నారు అంతే. అంతే సార్, మాకు బతుకులు ఇలాగే ఉన్నాయండి. మమ్మల్ని భర్త లేని వాళ్ళమైనా సరే జాలి కనికారం ఏమీ లేదండి మాకు. తల్లిని బిడ్డ పిల్లల భర్తలు, నా భర్త పిల్లలు, ముగ్గురు పిల్లలు పెంచుకోవాలి, వ్యాపారం మీద బతుకుతున్నాం. కనీసం ఉండటానికి ఇల్లు ఉంటాం, కొద్ది ఇల్లు తలనైతే పిల్లలకైనా పనికొస్తుంది కదండి, అది లేదండి. కొన్ని నెలలకి ఎంత వేస్తామని మాట అనలేదండి ఎవరు. ఏమీ రాలేదండి. మా ఆయన చచ్చిపోయినప్పుడేనో కనబేడ రాలేదు. మరి మీరు ఎవరిని కలవలేదమ్మా గవర్నమెంట్ వాళ్ళని? కలిసామండి సార్. కలిసినా చేసినా ఎవ్వరూ రావని సార్. తిరిగామండి, కుక్కలా తిరిగాం. కాగితాలు ఎట్టుకొని జరిగి అన్నీ తిరిగామండి. అసలు రావు చేయవు అన్నారండి. సరే అమ్మా, ఇప్పుడు మరి నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మీకేమన్నా ఈ లబ్ధి పొందే అవకాశాలు మీకేమన్నా అనిపిస్తుందా? ఎవరు వచ్చినా మాకేం చేస్తారండి? మాకు ఏమన్నా ఆదరిస్తారండి? న్యాయం చెయ్యరండి. మాకు న్యాయం చెయ్యాలని కోరుకుంటున్నానండి. పోనీ ఎంతమంది ఉన్న పిల్లలతో నిలబోతున్నా ఆధారం ఏమున్నది? కొద్దిగా ఏదైనా చదువుదామన్న మాట లేదు, అస్సలు ఏమీ లేదు. అలాగే తెలియదు ఊరుకో. సరే అమ్మా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.